coming. Okay, and pimples also the adolescent stage have pimples is common for boys and girls. ఓకే, మనం బిఫోర్ క్లాస్లో అడాల్సెంట్ స్టేజ్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఎక్కువగా పియర్స్తో కూర్చోవడం, ఎక్కువ మంది కాన్సన్ట్రేషన్ ఈజ్ డిఫరెంట్ అండ్ థింకింగ్ అబౌట్ ద ఫ్రెండ్స్ ఓన్లీ టాకింగ్ అండ్ రిమైనింగ్ మెంబర్స్ ఇన్ లోన్లీగా కూర్చోవడం, ఇలాంటివన్నీ మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఓకే, టుడే వీఆర్ డిస్కస్ అబౌట్ ద స్వెట్ అండ్ పింపుల్స్. స్వెట్ అండ్ పింపుల్స్. ఈ స్వెట్ అండ్ పింపుల్స్ చూస్తే కనుక అడాలసెంట్స్ బాయ్స్ naturally in adolescence boys and girls adolescents boys and girls take care of their face. Look frequently in a mirror. Okay, look frequently in a mirror. ఎక్కువగా అడాలసెంట్ స్టేజ్ అంటే ఈ 13 to 19 ఇయర్స్ లేదా 11 to 19 ఇయర్స్ మధ్యలో ఎక్కువగా బాయ్స్ అండ్ గర్ల్స్ ఏం చేస్తూ ఉంటారు? వీఆర్ అబ్జర్వింగ్ ఫర్ ద ఆల్వేస్ మిర్రర్. దువ్విన తలనే దొక్కబడడం, అద్దం చూస్తూ ఉండడం చేస్తూ ఉంటారు. అంటే మిర్రర్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండడం అనేది చేస్తూ ఉంటారు. అంటే బికాస్ ద అడాలసెంట్ స్టేజ్ హ్యావ్ సమ్ పింపుల్స్ ఆర్ కమింగ్ టు ద అవర్ ఫేస్, బాయ్స్ అండ్ గర్ల్స్. దట్స్ ఆల్వేస్ ఆ ఫేస్ అనేది ఎక్కువగా మిర్రర్కి ఫ్రీక్వెంట్గా మిర్రర్ చూసుకుంటూ ఉంటాం, తల ఎక్కువ కూంబింగ్ చేసుకోవడం అనేది చేస్తూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అడాలసెంట్ స్టేజ్. ద న్యాచురల్లీ ఇన్ అడాలసెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ టేక్ కేర్ ఆఫ్ ద ఫేస్. ఎక్కువ కేర్ చేస్తూ ఉంటారు. ఆ 13 ఇయర్స్ బిఫోర్ వచ్చేటికి ఏమి ఉండదు. ఇక 13 నుంచి ఏంటంటే ఎక్కువగా మిర్రర్ చూడడం, తలదూకోవడం, స్టిక్కర్స్ పెట్టడం, ఇట్లా ఎక్కువగా కేర్ తీసుకోవడం, ఫేస్ మీద ఎక్కువగా కేర్ తీసుకోవడం అనేది చేస్తూ ఉండడం అనేది ఈ అడాలసెంట్ స్టేజ్లో జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి దే ఆల్సో ఫీల్ వరీడ్ పింపుల్స్ అండ్ ఎక్నీస్. దే ఆల్సో వరీడ్ acne and pimples. అంటే ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారు? పింపుల్స్ కానీ ఎక్నీ అంటే పింపుల్స్, అది కూడా ఒక పండుగ. ఆ పింపుల్స్ అనేవి వస్తే ఎక్కువగా బరీ అవుతూ ఉంటారు, బాధపడుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అడాలసెంట్ స్టేజ్లో. నెక్స్ట్ వన్ అయితే సెక్రెషన్ ఆఫ్ సమ్టైమ్స్ ద పింపుల్స్ లీడ్స్ టు ఇన్ఫెక్షన్. ఏం చేస్తూ ఉంటారు? సమ్టైమ్స్ pimples leads to ఇన్ఫెక్షన్. ఏం చేస్తుంటారు? ఏదైనా ఒక పింపుల్ వచ్చిందనుకో దాన్ని బాగా గిల్లి అది ఇంకా లాంగ్ అయితే దానికి ఇన్ఫెక్షన్ చేయదు. కాబట్టి అడాలసెంట్ స్టేజ్లో ఎక్కువ మంది ఏం చేస్తుంటారు? ఏదైనా పింపుల్ వస్తే దాన్ని బాగా రష్ చేసేసి దాన్ని ఒక వేరే తీరుకి తీసుకురావడం అనేది కామన్ మనం చూస్తున్నటువంటిదే. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఇన్ఫెక్షన్ రావడం అనేది జరుగుతుంది. అంటే ఆ ప్లేస్ నుంచి మళ్ళీ ఇంకో ప్లేస్ అలా ఎక్కువగా ఆ పింపుల్స్ అనేవి ఎక్కువ అవడం అనేది జరుగుతుంది. దాన్ని వచ్చిందని అలా వదిలేస్తే ఏముండదు. దాన్ని మనం కనుక కొంచెం కదిలిస్తూ డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటే కదా దానివల్ల వచ్చేటువంటి పక్కన ఉన్నటువంటి దానికి ఆ వెట్ కండిషన్ వల్ల మనకి ఆ సరౌండింగ్స్ మొత్తం కూడా ఎక్కువగా పాయిజన్ అయినట్లుగా ఇన్ఫెక్షన్ రావడం అనేది జరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ జరుగుతుంది సెక్రెషన్ ఆఫ్ స్వెట్ అండ్ సెబిషియస్ గ్లాండ్స్. అయితే న్యాచురల్లీ ఇన్ అడాలసెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ దర్ ఫేస్ ఇస్ ఫ్రీక్వెంట్లీ ఇన్ మిర్రర్ అండ్ దే ఆల్సో వరీడ్ యాక్నీ అండ్ పింపుల్స్. ఎక్కువగా బాధపడుతూ ఉంటారు యాక్నీ కానీ పింపుల్స్ కానీ రావడం వల్ల. నెక్స్ట్ సమ్టైమ్స్ పింపుల్స్ లీడ్స్ టు ఇన్ఫెక్షన్. ఆ పింపుల్స్ వల్ల ఒక్కొక్కసారి మనకి ఇన్ఫెక్షన్ కూడా రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి the secretion of sweat and sebaceous glands
and scabious glands. Sweat and scabious glands in adolescents are very active. Scabious glands or adolescents have very active. Very active. అంటే ఈ సెక్రేషన్ ఆఫ్ ద స్వెట్ అండ్ స్కేబియస్ గ్లాండ్స్ ఈ అడాలసెంట్ స్టేజ్ లో మనకి దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ద గ్లాండ్స్ ఉంటాయి. స్వెట్ గ్లాండ్స్, స్కేబియస్ గ్లాండ్స్. స్వెట్ గ్లాండ్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తాయి? స్వెట్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఇన్ అవర్ స్కిన్ హ్యావ్ సమ్ స్వెట్ ఫోర్స్ ఆర్ ప్రెజెంట్. దట్స్ వై ద స్వెట్ విల్ బి కమింగ్. You are playing or you are doing in a very hot condition, all the time your body have producing for some type of wet condition. That is also called sweat. Your body have a skin have a sweat force are present. What is feather అంటారు అంటే స్వెట్ ఫోర్స్. అంటే వాటి ద్వారా ఏమవుతుందంటే మన బాడీలో ఉన్నటువంటి వేస్ట్ ప్రొడక్ట్స్ అంతా కూడా స్కిన్ ద్వారా కూడా బయటికి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ స్వెట్ గ్లాండ్స్. Sweat glands are present in our skin also. That scabious glands also present in our body. Scabious glands also called oil glands. ఈ scabious glands ని ఏమని పిలుస్తారు? ఆయిల్ గ్లాండ్స్ అని కూడా పిలుస్తారు. అంటే ఈ scabious glands ని ఏంటి అంటే కొంతమంది స్కిన్ వచ్చేటికి ఆయిలీగా కనబడుతుంది. We are observing some members body has a oily substance are present. That is also called scabious glands. స్కేబియస్ గ్లాండ్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యేటువంటి వాళ్ళ ఫేస్ మనం ఎన్నిసార్లు ఫేస్ వాష్ చేసినా కానీ ఆయిల్ సబ్స్టాన్స్ ప్రొడ్యూస్ చేస్తుంటారు. ఆయిలీగా ఉంటుంది అంటారు. ఆయిలీగా ఉంటుంది అంటే ఏంటంటే వాళ్ళ బాడీలో ఎక్కువ స్కేబియస్ గ్లాండ్స్ అనేవి ఎక్కువ యాక్టివ్గా ఉంటాయి. అయితే వాట్ ఎవర్ ఇట్ మే బి ద స్వెట్ అండ్ స్కేబియస్ గ్లాండ్స్ ఆర్ యాక్టివ్ ఇన్ అడాలసెంట్ స్టేజ్. అడాలసెంట్ స్టేజ్లో స్వెట్ ఎక్కువగా వస్తుంటుంది, అలాగే స్కేబియస్ గ్లాండ్స్ కూడా యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉంటాం అనేది జరుగుతుంది. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్ వన్, many adolescent boys and girls get pimples on the face because of increased active of the girls get pimples on the face. Get pimples on the face because of increased active glands of the skin. Secretion sometimes a distinctive odor is also produced from their bodies. Secretion స్వెట్ గ్లాండ్స్, స్కేబియస్ గ్లాండ్స్ అనేవి మనకి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉన్నప్పుడు బాడీలో నుంచి ఒక బ్యాడ్ స్మెల్ కూడా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అంతేకాదు స్వెట్ బాగా సమ్మర్ సీజన్లో స్వెట్ ప్రొడ్యూస్ అయింది, మంచి గుడ్ స్మెల్గా ఉంటుందా? నో, బ్యాడ్ స్మెల్ విల్ బి కమింగ్ టు ద స్వెట్ గ్లాండ్స్. ఆ గ్లాండ్స్ వల్ల మనకి సమ్టైమ్స్ ఆర్డర్ మీన్స్ స్మెల్, ఒక రకమైనటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ప్రొడ్యూస్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. డోంట్ squeeze the pimples, they make your face appear with a black spot. మనం ఎక్కువగా ఏం చేస్తూ ఉంటాం, ఏదైనా పింపుల్ వచ్చినప్పుడు దాన్ని స్క్రాచ్ చేస్తూ ఉంటాం. డోంట్ స్క్వీజ్ ద పింపుల్, they make your face appear with a black spot. ఎప్పుడు ఆ వచ్చినటువంటి పింపుల్ కనుక మీరు దాన్ని స్క్వీజ్ చేస్తూ ఇలా కదిలిస్తూ కనుక ఉంటే ఆటోమేటికల్లీ ద బ్లాక్ స్పాట్ ఈస్ ప్రెజెంట్. అంటే నల్లటి మచ్చలాగా బ్లాక్ స్పాట్ అనేది ప్రొడ్యూస్ అవుతుండడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి వాట్ షుడ్ బి డన్. వాటిని అలా జరగకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఆ పింపుల్స్లో బ్లాక్ స్పాట్స్ అనేవి రాకుండా మనకి ఉండాలి అంటే హౌ డు యూ ఆర్ డూయింగ్ వాట్ షుడ్, ఏం చేస్తూ ఉండాలి? డోంట్ స్క్రాచ్ ద పింపుల్స్. వాటిని ఏం చేయకూడదమ్మా? డోంట్ స్క్రాచ్ ద
scratch the pimples. Wash your face regularly with a mild soaps. Wash your face regularly. Mild soaps. Mild soaps. Lukewarm water to wash. Lukewarm water. Lukewarm water to wash pimples. To wash pimples. Pimples and acne. Next point, never get worried of pimples. Never get worried about pimples. Worried about pimples. Never get worried about pimples because stress and strain. Because stress and strain may help them to increase. ఓకే సి ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఆ బ్లాక్ స్పాట్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాటర్ అయితే చూడండి, డోంట్ స్క్రాచ్ ద పింపుల్స్. ఎక్కువగా పింపుల్స్ని మీరు స్క్రాచ్ చేయకూడదు, గిల్లకూడదు. అలాగే వాష్ యువర్ ఫేస్ రెగ్యులర్లీ మిల్డ్ సోప్స్. ఎక్కువగా హై పవర్ ఉన్నటువంటి వాటిలో కూడా మిల్డ్ సోప్స్. మిల్డ్ సోప్స్ అంటే కొంచెం తక్కువ సౌందర్య తక్కువ ఉన్నటువంటి సోప్స్తో మనం ఏం చేయాలి? ఎక్కువగా వాష్ చేసుకుంటూ ఉండాలి. అంటే రెగ్యులర్గా ఆల్వేస్ వాష్ చేసే కంటే ఏదో ఒక 3 times మాత్రం ఫేస్ వాష్ అనేది చేయాలి. మిగిలిన టైంలో కోల్డ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటే చాలా మంచిది. ఓకే, అంతేగాని సోప్ వేసి రుద్దితే సోప్ వల్ల కూడా కొంత ఫేస్కి డ్యామేజ్ అవ్వడం వల్ల ఎక్కువగా చల్లటి వాటర్తో కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటే చాలా హెల్తీగా ఉండడం అనేది, ఫేస్ అనేది బాగుండడం అనేది, గ్లో అనేది ఉండడం అనేది జరుగుతుంది. అందుకని ఎక్కువ సోప్స్ అనేవి యూజ్ చేయడం వల్ల కూడా కొంత ప్రాబ్లం అనేది రావడం అనేది జరుగుతుంది. lukewarm water to wash pimples and acne. acne కానీ పింపుల్స్ కానీ ఉన్నప్పుడు గోరువెచ్చని lukewarm water అంటే వెరీ హాట్ కాదు, lukewarm అంటే గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకుంటే చాలా మంచిది. నెక్స్ట్, నెవర్ గెట్ వరీడ్ అబౌట్ ద పింపుల్స్. ఒకవేళ పింపుల్స్ వచ్చినాయి అనుకోండి, వాటి గురించి వరీ అవ్వకూడదు. ఎక్కువగా మనం వాటి గురించి ఆలోచించడం, స్ట్రెస్ స్ట్రెయిన్ అయ్యామనుకోండి ఇంకా ఎక్కువ అవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏదైనా పింపుల్స్ వస్తే అవి పోతాయి, వాటి అంతటా అది యాజువల్గా వచ్చేటువంటివి, ఆ టైంలో ఆ అడాప్షన్ స్టేజ్లో వచ్చేటువంటివన్నీ వాటిని డిలే చేయాలి. అంతేగాని వాటి గురించి అమ్మ నాకు పింపుల్ వచ్చింది, అమ్మ నాకు పింపుల్ వచ్చింది, నేనేం చేయాలి, మమ్మీ నేనేం చేయాలి, ఒరే నేనేం చేయాలి, అరే నేనేం చేయాలి, అమ్మ నేనేం చేయాలి అని అంటే అది ఇంకా దాని గురించి మేము థింక్ చేస్తాం. మీ బ్రెయిన్ అంతా కూడా దేని మీద డిపెండ్ అవుతుంది? ఆ పింపుల్ మీద ఎక్కువ స్ట్రైన్ అయిపోవడం, ప్రెస్ చేయడం, ఎక్కువగా థింక్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ అయ్యేటువంటి పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి. కాబట్టి డోంట్ థింకింగ్ అబౌట్ దట్ వన్, లీవ్ ఇట్. ఏదైనా ఒక పింపుల్ కానీ ఏదైనా వాటర్ మేబీ ఏమి లీవ్ చేయాలి, ఫస్ట్ అది మన మైండ్లోని డిలీట్ చేయాలి. అప్పుడు ఆటోమేటికల్లీ దానికి జరుగుతూనే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేటప్పటికి డెవలప్మెంట్ ఆఫ్ సెక్స్ హార్మోన్స్. Development of sex hormones. Development of sex hormones. Okay, there are the 2 types of the organs are present in the male reproductive system. Male reproductive system have the testes are present, and female reproductive system have fallopian tubes are present. The ovaries are produced for that one in every month. Alage the male reproductive system and female reproductive system. This is also called a development of a sex organ. అంటే సెక్స్ ఆర్గన్స్ అనేవి మనం ఏంటని చెప్పుకున్నాం, మేల్ అండ్ ఫీమేల్ ఆర్గన్స్ తీసుకోవడం అయితే సెక్స్ ఆర్గన్స్ అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, ద మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్.
the male and female reproductive, male and female reproductive organs. Okay, or in this case, male sex organs like this testis, penis develop completely. Just male reproductive organs at this age. At this age లో వచ్చేటప్పటికి మనకి మేల్ టెస్టిస్ penis are very developed, this completely developed. Completely developed. The testes also begin to sperm. అంటే ఈ ఏజ్లో అడాప్షన్ స్టేజ్లో వచ్చేటప్పటికి వెల్ డెవలప్డ్ ఫర్ ద సెక్సువల్ హార్మోన్స్, అంటే డెవలప్మెంట్ ఆఫ్ సెక్స్ హార్మోన్స్ అనేవి కూడా వెరీ డెవలప్మెంట్ అవ్వడం అనేది జరుగుతుంది అడాప్షన్ స్టేజ్లో. అడాప్షన్ స్టేజ్లో వచ్చేసి మేల్స్ నుంచి స్పెర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి, అంటే టెస్టిస్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. టెస్టిస్ నుంచి స్పెర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. అంటే మీకు మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి చెప్తే మీకు ఐడెంటిఫికేషన్ అవుతుంది, అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అయితే మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ ఆర్ డెవలప్డ్ దిస్ స్టేజ్. ఓకే, అండర్స్టాండ్. ద మేల్ నుంచి ఏమో టెస్టిస్ అనేవి డెవలప్ అయ్యి వాటి నుంచి స్పెర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్ గర్ల్స్లో వచ్చేటప్పటికి ఇన్ గర్ల్స్ ovary enlarges and eggs begin to mature. Ovaries also start releasing material. Ovaries also mature, releasing egg. అంటే బాయ్స్ నుంచి ఏమో టెస్టిస్ ప్రొడ్యూస్ అయ్యి స్పెర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. గర్ల్స్లో నుంచి మనకి ఓవరీస్ అనేవి ఎగ్స్ అనేవి బిగిన్ అవుతాయి, అంటే ఓవరీస్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. పర్ మంత్ వచ్చే ఓవరీస్ ఆల్సో మెచ్యూర్ రిలీజింగ్ అయ్యి పర్ మంత్ కూడా ఏమవుతుంది ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి, ఎగ్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఎగ్స్ రిలీజ్ అవుతూ ఉంటే మనకి అడాప్షన్ స్టేజ్లో కామన్గా సెక్సువల్ ఆర్గన్స్ అనేవి డెవలప్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి చెప్పేటప్పుడు మీకు డీటెయిల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్ గర్ల్స్ how many minutes? 2 minutes. In girls, breast begin to develop various in boys facial aids. Boys లో వచ్చేటప్పటికి facial aids, moustaches, and breasts begin to grow. బాయ్స్ లో వచ్చేటప్పటికి ఫేషియల్ హెయిర్స్ రావడం, అలాగే మౌస్టెక్స్ రావడం, మీసాలు రావడం, ఇవన్నీ కూడా కామన్గా అడాప్షన్ స్టేజ్లోనే జరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ హెయిర్ స్టార్ట్స్ గ్రోయింగ్ ఆన్ చెస్ట్ ఆఫ్ ద బాయ్స్. అయితే బాయ్స్ యొక్క చెస్ట్ మీద బిగిన్ టు గ్రో ఇన్ ఏ హెయిర్ చెస్ట్ ఆఫ్ ద బాయ్స్. Next, in both boys and girls, hairs also armpits. The boys and girls grows also armpits. Yet the identical reason they are also called secondary sexual characters. వీటన్నిటిని కలిపి సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్. What is the secondary sexual characters? Means the
facial hairs and moustaches and chest of the boys, chest of the growing a hair and armpits have a boys and girls have armpits have some hair or tradition, that is also called a secondary sexual characters. What is the secondary sexual characters means? The facial hair and chest of the boys growing a hair and armpits, moustaches, this is all are called as the secondary sexual characters. Okay, okay, this is the secondary sexual characters. Okay, this is the today topic. Next class lo manam male reproductive system, female reproductive system guరించి discuss చేద్దాం. Okay, before class we are given that 10 questions given and 11, 12, 13, 14, 15 questions read చేయండి. Okay, next class we will discuss remaining ones. Okay, thank you.